ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. మెదక్ జిల్లా టెక్మాల మండల కేంద్రంలో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 2 లక్షల రుణమాఫీ రైతులందరికీ వర్తింపజాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మెదక్ బొడ్మట్పల్లి ప్రధాన రహదారిపై బైఠాయించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు. ఈనాడు రైతాంగం వారికి మాఫీ చేస్తున్నటువంటి రుణం లోపల అస్తవ్యస్తంగా లోపాలున్నాయి. 33,000 కోట్ల మాఫీ చేయాల్సింది ఉండగా తూతూ మంత్రంగా 17,000 కోట్లు మాత్రమే మాఫీ చేసి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి రుణమాఫీ చేసినామని చెప్పి ప్రగాలు వలుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం నీ మీద ఎంతో గంపెడాశ పెట్టుకొని ఈనాడు 2 లక్షల పైన ఉన్నటువంటి రుణాల మాఫీ కానీ మరి కొందరు రైతులకు మరి ఏ రకంగానూ చూస్తుంటే రుణమాఫీ కాలేదు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఒకసారి 2 లక్షల రుణం మాఫీ చేసి అదనంగా డబ్బు ఉన్నట్టయితే వాళ్ళు కట్టుకుంటారు. ఖచ్చితంగా మరి మీరు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ ఎలాంటి కండిషన్ లేకుండా అందరు రైతులకు రుణమాఫీ చేసినట్టయితే అది న్యాయం జరుగుతుంది. ఎన్నికల మేనిఫెస్టోలో వ్యవసాయం చేస్తున్నటువంటి ప్రతి రైతు మీరు మేనిఫెస్టో లోపల వచ్చిన వెంటనే రైతులకు రుణమాఫీ చేస్తాం, 1000 లోన్లు తెచ్చుకోపండి అని ఆనాడు ప్రగల్భాలు పలికి ఈరోజు వాళ్లకు కొంతమంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి ఇంకా చాలామంది రైతులు ఉన్నారు వాళ్లకు రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతాంగం ఈరోజు అస్తవ్యస్తంగా చాలా బాధల్లో ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా మీరు ఖచ్చితంగా 2 లక్షల రుణాన్ని ప్రతి రైతుకు ఎవ్వరికి వాళ్ళకి ఎక్సెస్ ఉన్నా కానీ కట్టుకుంటారు. 2 లక్షల ముందు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది. ఎలాంటి మరి ఈరోజు గ్రామానికి ఒక 100 మంది 50 మంది కూడా లేరు. మరి కేవలం కొంతమంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి మేము పూర్తిగా రుణమాఫీ చేసినామని బట్టి ఒక రకంగా మరియు పొన్నం ప్రభాకర్ రెడ్డి ఇంకొక రీతిగా మీరు ఇంకొక రీతిగా ప్రకటించమనేటువంటిది సిగ్గుచేటు. ఖచ్చితంగా ఈనాడు రైతులను మేనిఫెస్టోలో ఏ రకంగా అయితే హామీ ఇచ్చిండ్రో ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ బ్యాంకులో నేరుగా రావాల్సిన అవసరం ఉంది. లేని ఎడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. అదేవిధంగా మరి సచివాలయంలో సెక్రటరియట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడదామంటే మరి చాలా అవమానకరంగా దుఃఖకరంగా తెలంగాణ తల్లికి అవమానపరిచే విధంగా మాట్లాడడం అనేటటువంటిది రేవంత్ రెడ్డి చాలా సిగ్గుచేటు. ఈరోజు రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిలాగా నింపాదిగా ప్రజలకు జవాబు చెప్పాల్సినటువంటి రేవంత్ రెడ్డి ఈనాడు ఆవేశంతో మాట్లాడుతున్నాడంటే ఆయన అభద్రతాభావంతో మాట్లాడుతున్నాడంటే ప్రజల యొక్క నాడిని తెలుసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం వల్ల ఈ రకంగా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ త్వరలోనే ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ ఎలాంటి కండిషన్ లేకుండా బ్యాంకులోకి వచ్చే విధంగా మీరు తగు జాగ్రత్త తీసుకొని మాఫీ చేయాలని ఈ సందర్భంగా మరి నిరసన తెలుపుతూ ఒకవేళ మాఫీ చేయని ఎడల రైతాంగంతో ఖచ్చితంగా అసెంబ్లీని ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ దయచేసి మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రతి రైతును ఆదుకోవాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాము. లేని ఏడల రైతాంగం అంతా ఉద్ధృతపడి ఆవేశపడి ఎందుకంటే కాలం కూడా సరిగ్గా కాలేదు కాబట్టి రైతాంగం చాలా ఇబ్బందులో ఉంది. వాళ్ళ రుణమాఫీ తొందరగా చేయాలని చెప్పి లేని ఎడల ఉద్ధృతం చేస్తానని ఈ సందర్భంగా
మరి ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నామని తెలియజేస్తూ సీఎం రైతులకు వెంటనే